నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సమన్యాయం చేసుకుంటూ సహకారం అందించాలి. కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీసులోనే నిర్వర్తించాలి. విధుల నిర్వహణలో అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. వైసీపీ రాజమహల్స్ కి సొమ్మెక్కడిది. కార్పొరేషన్ రుణ అధికారులు చోద్యం చూసారా? ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు. జగన్ అవినీతికి అంతే లేదు. సహకరించిన అధికారులెవ్వరిని వదిలిపెట్టబోము. వైసీపీ ఆఫీస్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యలు. అంతర్జాతీయ పోటీల్లో రాణించాలి. రాజమహేంద్రవరంలో 10వ ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ ఉషా ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలు ప్రారంభంలో వక్తల పిలుపు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకొని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ఆ దిశలో సమన్వయం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగానికి అధికారులు సహకారం అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని ప్రశాంతి తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని నిజాయితీ కలిగి పరిష్కారం చూపే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ఉత్తర్వుల మేరకు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకొని విధులను నిర్వర్తించడం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతికూల వార్తల నేపథ్యంలో ఆయా అంశాలపై విశ్లేషణ చేసుకొని వాటి పరిష్కార మార్గాలు, సమస్య మూలాలు తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాల, వాటి అమలు తీరు, పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ వాటిని చివరి వ్యక్తి వరకు చేరవేయడంలో అధికారులు, ఉద్యోగుల భాగస్వామ్యం కీలకమని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతిని పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరిలో చేసి రావడం వలన ఇక్కడున్న పరిస్థితుల మీద అవగాహన కూడా చక్కగానే ఉంటుంది. ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా, అదర్వైజ్ ఆక్వా పరంగా, అదర్వైజ్ డిజాస్టర్స్ పరంగా, టెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది. సో యాజ్ ఏ కలెక్టర్, ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే అయి ఉంటుంది. గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్, అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వరకు, చివరి బెనిఫిషరీ వరకు, చివరి వరకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కల్పించడం. అది మనం అమలు చేసేటప్పుడు వ్యక్తుల వలన కానీ, అలానే పరిస్థితుల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ లక్ష్యం ఏదైతే అనుకుందో అది ఖచ్చితంగా కింది వరకు చేరేటట్టుగా చేయడమే యాజ్ ఏ కలెక్టర్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. దానితో పాటుగా మనం ఈ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు మేబీ స్కీమ్స్ ఆర్ మేబీ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీ బెనిఫిషరీ ఓరియంటెడ్ కార్యక్రమాలైనా అందులో కొన్ని గ్రీవెన్సెస్ అండ్ లోటుపాట్లు ఉండొచ్చు. దాని గురించి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి, అదర్వైజ్ వాళ్ళ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ గ్రీవెన్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పిటిషన్. దానిని పూర్తిగా పరిశీలించి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అందరికీ జస్టిస్ జరిగేటట్టుగా చేయడం అనేది రెండవ ప్రయారిటీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ. నాతో పాటుగా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు. దే ఆర్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. ఎలాంటి అనుమతులు లేకుండా రాజ్మహల్స్ ని తలపించే రీతిలో వైసీపీ ఆఫీసుల నిర్మాణం చేయడం శోచనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వెనుక నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ని శుక్రవారం ఆయన టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, జనసేన జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, అలాగే ఇతర కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూతవేటు దూరంలో ఉన్న బీసీ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ స్థలంలో అతి తక్కువ సొమ్ముకి లీజుకు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా ఇంతటి పెద్ద భవనాలు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్యాలెస్ మాదిరిగా నిర్మించే వైసీపీ ఆఫీస్లో పెద్ద గదులు, పెద్ద బెడ్రూమ్, వెనుక హెలీప్యాడ్ సౌకర్యం, అలాగే ఇంకోవైపు రాజమార్గం, ఇవన్నీ చూస్తుంటే పార్టీ ఆఫీస్ అని చెబుతున్నారు కానీ అలా కనిపించడం లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఇంతటి పెద్ద పెద్ద కార్యాలయాలు ప్యాలెస్ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టుకున్నారో అర్థం కావడం లేదన్నారు. కాకినాడలో తెలుగుదేశం ఆఫీస్ ఒకసారి చూస్తే ఈ ఆఫీసులో ఒక ముక్కగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మరి ఇక్కడ చూస్తే అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఆయన విమర్శించారు. వైసీపీ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులను దోచేశారని ఆయన ధ్వజమెత్తారు. దోచిన డబ్బుతో ఇష్టానుసారంగా కట్టేశారని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంలో చూపిన శ్రద్ధ, తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వడంలో శ్రద్ధ వైసీపీ ప్రజాప్రతినిధి ఎవరైనా చూపించారా అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆవ భూములను దోచేసుకోవడంలో చూపిన శ్రద్ధ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమంలో చూపించలేదన్నారు. హాస్టల్స్లో టాయిలెట్స్ పాడైపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. అంటువ్యాధులు వస్తున్నాయని మరమ్మతులు చేయమని అడిగితే ఏనాడు అక్కడి పరిస్థితులను వైసీపీ ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ ఆఫీసులో మెట్లు ల్యాండింగ్కి అయ్యే ఖర్చు బీసీ హాస్టల్లో బాత్రూమ్స్ సరిచేయవచ్చునని అన్నారు. అదే తాము వచ్చాక ఒక దాతను అడిగి 10 రోజుల్లో బీసీ హాస్టల్లో టాయిలెట్స్ బాగు చేయించామని ఆయన చెప్పారు. వైసీపీ వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేయలేదని దోచుకొని జేబులు నింపుకొని ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ వాళ్ళు చేసిన దారుణాతి దారుణాలకు అధికారులు సహకరించారని ఆయన వాపోయారు. పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద భవంతి కడుతుంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేశారని, రుడా ఏం చేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలదీశారు. సహకరించిన అధికారులను ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చేశామంటే కుదరదని, ఇంతలా కట్టేసే వరకు ఏం చేశారో కూడా చెప్పాలని, చెప్పే విధంగా చర్యలుంటాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. పార్టీ ఆఫీస్ కోసం అని చెప్తా ఉన్నారు కానీ మాకు అలా ఏం కనబడట్లే. ఇప్పుడే బెడ్రూమ్ కూడా చూసి వచ్చాం, చాలా పెద్దగా ఉంది. ఒకరిద్దరు ఉండడానికి అంత పెద్ద బెడ్రూమ్ ఎందుకో కూడా మాకేం అర్థం కావట్లే. వెనకాల హెలీప్యాడ్ యాక్సెస్ కూడా ఉంది. వెనకాల ఇంకొక రాజమార్గం ఇచ్చారు, హెలీప్యాడ్లో దిగడం, నేరుగా దీంట్లోకి రావడం. అంటే ఇంత పెద్ద పెద్ద కార్యాలయాలు ఈ మాదిరిగా ప్యాలెస్లు దేనికోసం కట్టుకుంటున్నాడు ఆయన అనేది మాకేం అర్థం కావట్లే. సతాగా దీంట్లోనేదో చిన్న బ్లాక్ కట్టుకుంటే ఒక పార్టీ కార్యాలయం కాకినాడలో మేము కట్టుకున్నాం అంటే దాంట్లోనే ఆ ముక్కంత ఉంది అంతే. అంత రూల్ డీవియేషన్స్, ఎక్కడ పర్మిషన్స్ లేవు. అధికారంలో ఉన్నాం కదా అని అహం మతంతో ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా దోచేశారు. దోచిన డబ్బుతోటి ఇష్టానుసారంగా కట్టేశారు. ఎంత అవినీతి సొమ్ము లేకపోతే ఈ మాదిరిగా కడతారు? వీళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టించుకోవడంలో చూపించే శ్రద్ధ మేము కట్టిన టిట్కో ఇల్లులు ఇవ్వడంలో ఎవరైనా చూపించారా వైసీపీ ప్రజాప్రతినిధులు? పేదవాళ్ళకి ఇల్లు కట్టించేస్తా అన్నారు, వాటిలో ఎప్పుడైనా మీరు శ్రద్ధ చూపించారా? ఆవు భూములోనే దోచేసుకోవడంలో చూపించిన శ్రద్ధ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రజాప్రతినిధులు చూపించాల. పక్కనే కోత దూరంలోనే బీసీ హాస్టల్ ఉంది. 4 సంవత్సరాలుగా అధ్వానంగా ఉంది. పిల్లలకి బాత్రూములు చాలా దారుణంగా ఉంది. అంటువ్యాధులు వస్తున్నాయి. మరమ్మతులు చేయండి అని అడిగితే ఏనాడు పోయిన దాఖలాలు లేవు అక్కడికి. కానీ ఇక్కడ మాత్రం మంచి ప్యాలెస్ కట్టారు. దీంట్లో నా మెట్ల ల్యాండింగ్ ఉంది చూడండి. ఆ డబ్బు పెడితే చాలా బీసీ హాస్టల్స్లో బాత్రూమ్లు అన్నీ సరిచేసేయచ్చు. ఒక్క దాతను అడిగాం,
10 రోజుల్లో బీసీ హాస్టల్స్లో టాయిలెట్లన్నీ మరమ్మతులు చేసేశారు, బ్రాండ్ న్యూ ఇచ్చారు. వాళ్ళకి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. అధికారం 5 సంవత్సరాలు ప్రజలకు ఏమీ చేయలే, దోచుకున్నారు, జోబులు నింపుకున్నారు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు, దారుణాతి దారుణంగా లీజులకి తీసుకున్నారు, అధికారులు సహకరించారు. ఇంత పెద్ద పెద్ద మహల్లు కడతా ఉంటే పర్మిషన్స్ లేవు. రుడా ఏం చేసింది, కార్పొరేషన్ అధికారులు ఏం చేశారు? సహకరించిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం. తెలుసుకుంటున్నాం వాస్తవాలు. ఆ సంబంధించిన సహకరించిన అధికారులు మీరు కట్టినప్పుడు నిజంగా పెట్టుంటే ఒక పద్ధతి, ఏది లేకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి అధికారులు మేము మా పని చేసేసామంటే అవదు. ఇంత కట్టేంత వరకు మీరు ఏం చేశారో కూడా అధికారులు సమాధానం చెప్పాలి. చెప్పే విధంగా కూడా చర్యలు ఉంటాయి. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఆంక్షలు విధించి ప్రజల హక్కులను కాలరాసిందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఆ పార్టీకి అలవాటేనని, ఇప్పటికీ ఆ పార్టీ ఎంపీలు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని, మూడోసారి ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలోకి రావడం, మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. ఇది చూసి ఓర్వలేకే ఈవీఎంల ద్వారా ప్రజలు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన స్పష్టమైన తీర్పును తప్పుపట్టడం దారుణంగా ఉందన్నారు. ఆ కూటమికి ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితమైన పార్టీ వంతపడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఇబ్బంది పడక తప్పని పరిస్థితులు ఎదురవుతాయని వ్యాఖ్యానించారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్కి లేఖ రాయడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రతిపక్ష హోదా కావాలంటే ముందుగా ప్రజాపక్షంలో ఉండాలని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పును ఇచ్చారని, ప్రతిపక్షం ఎందుకు ఓడిపోయిందో తెలుసుకోవాలని సూచించారు. గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, 900 కిలోమీటర్ల తీర ప్రాంతం మత్స్యకారుల సంపద, కార్మికులు, వలస కార్మికులపై ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. మానవ వనరుల అంశంలో ప్రపంచంలోనే తెలుగు రాష్ట్రాలు టాప్లో ఉన్నాయని అన్నారు. విద్య, ఆరోగ్యం, రూరల్ హెల్త్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రైలంగి శ్రీదేవి, నాయకులు కాలేపు సాయిరం, అడబల రామకృష్ణ, వీర వీరాంజనేయులు, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ మరొకసారి ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన అంశాల్ని పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రస్తావించమని పార్టీ ఇచ్చిన యొక్క సలహా ప్రకారం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 25, 1975 24 రాత్రి క్యాబినెట్ యొక్క అప్రూవల్ లేకుండా బలవంతంగా రాష్ట్రపతి చేత సంతకం పెట్టించి ఎమర్జెన్సీని ప్రకటించి పత్రికా రంగానికి ఉన్న హక్కులను పూర్తిగా హరింపజేయడం, 1,40,000 మందిని జైల్లోకి పంపించడం, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ, వాజ్పేయి, అద్వానీ గారు, జార్జ్ ఫెర్నాండెజ్ 20 మంది మరణించడం, దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని పూర్తిగా హరింపజేసి
19 నెలలు పెద్దలందరినీ జైల్లో పెట్టడం, ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారి యొక్క పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ నిరంకుశంగా వ్యవహరిస్తూ అనేక రాష్ట్రాల్లో ముస్లిమ్స్కి పిల్లలు లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేటువంటి పరిస్థితి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పేరిట దమనకాండ చేయడం, వ్యక్తి యొక్క పాలన మీద ఇందిరాగాంధీయే ఇండియానే ఇందిరాగాంధీ అని డీకే బరువా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనేకమైన సందర్భాల్లో ప్రస్తావించడం, అహంకార పూరిత వైఖరితో అధికారాన్ని కోల్పోవడం మనం గమనించాం. ఇప్పుడు కూడా అదే అహంకార పూరిత వైఖరి, అలాంటి ఆలోచన ధోరణి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమికి విజయం సాధించినప్పటికీ మూడోసారి పార్లమెంట్లో వారి పోకడలు ఏ విధంగానూ కూడా మారిన పరిస్థితి మనం గమనించడం లేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని పలువురు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని చెరుకురి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఉషా అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్ ఉషా ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా ఉన్నతంగా తమ ప్రతిభను చాటుకొని రాణించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉషా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఆదిశేషు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి వచ్చే నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఉషా క్రీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువగా ఉందని, ఈ మధ్యకాలంలోనే అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రీడను మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ అసోసియేషన్ల సహకారంతో హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోటీ పడేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ క్రీడకు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడను ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉషా అసోసియేషన్ అధ్యక్షులు వాసు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగడం సంతోషకరంగా ఉందని, ఈ రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేసేందుకు జిల్లా అసోసియేషన్ తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉషా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ సుందరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 112 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. 2 రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతాయని ఆయన తెలిపారు. 10 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహరావు, స్టేట్ జాయింట్ సెక్రటరీలు టి శ్రీనివాసరావు, ఆర్ శివకుమార్, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటేష్, పుర ప్రముఖులు నెక్కెల బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో ఆంధ్రప్రదేశ్ ఊసు అసోసియేషన్ తరపున 10వ బాలబాలికల అంతర్జిల్లా ఊషు ఆర్ట్స్ని ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుని నెక్స్ట్ మంత్కి కోయంబత్తూరులో జరిగే అంతర్రాష్ట్ర టోర్నమెంట్స్కి పిల్లల్ని తీసుకువెళ్తాము. ఈ ఊషో క్రీడ అన్నది మన ఏరియాలో ఆదరణ తక్కువ. ఈ మధ్యకాలంలోనే
ఇక్కడున్న కోచ్లు చాలా శ్రద్ధ తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతోనూ, ఉత్తర రాష్ట్రాలైనటువంటి హర్యానా, ఢిల్లీ ఇటువంటి రాష్ట్రాలతోనూ పోటీ పడతాకి మన పిల్లలు కూడా చాలా బాగా ఈ విద్యను నేర్చుకుని ప్రదర్శిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా పేరు పొందిన యుద్ధ విద్య. మన కరాటే, కుంగ్ఫు ఎలా ఉన్నాయో వాటి లాంటిదే ఇది కూడాను. ఇది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులైన క్రీడే కాకుండా మన ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడని ప్రదర్శించడం జరుగుతుంది. ఇండియా తరఫున కూడా ఇప్పుడిప్పుడే మంచి ప్రదర్శనలు ఇచ్చి ఇండియా గౌరవాన్ని పెంచి ఇండియాకి మెడల్ సాధిస్తున్నారు మన దేశం తరఫున. అట్లాగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిల్లల్ని ఇక్కడ కోచ్లు చాలా బాధ్యతగా, శ్రద్ధతో వాళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా రాబోయే అంతర్రాష్ట్ర క్రీడల్లో మెడల్ సాధిస్తారని ఆశిస్తున్నాము. దానిలో భాగంగా ఇవాళ రాజమండ్రి నగరంలో 10వ అంతర్జిల్లా క్రీడల్ని మనం జరుపుకుంటున్నాం. ఓకే. రాజమహేంద్రవరం కేంద్రంగా రాష్ట్ర అంతర్ జూనియర్ ఉషు కాంపిటీషన్ ఈరోజు రాజమండ్రిలో చెరుకూరి కన్వెన్షన్ హాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్టేట్ అధ్యక్షులు ఆదిశేషు గారు, స్టేట్ సెక్రటరీ గారు, అలాగే ఈ ఉషు దానికి నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను, సెక్రటరీగా మన మాస్టర్ సుందరం గారు, ఇలాగే అందరం కలిపి ఈరోజు ఇక్కడ ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్కి వచ్చిన విద్యార్థుల పిల్లలందరికీ కూడా మా కమిటీ తరఫున కూడా ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. త్వరలోనే ఇంకా మంచి మంచి మెడల్స్ సాధించి మన రాష్ట్రానికి, తద్వారా దేశానికి మంచి గౌరవం తేవాలని ఆశిస్తున్నాం. రాజమహేంద్రవరంలో ఈ అంతర్రాష్ట్ర జూనియర్ ఈ ఉషు ఛాంపియన్షిప్ పోటీస్ జరుగుతున్నాయి. ఇది తదనంతరం మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కోయంబత్తూరులో, దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్లో ఇక్కడ విన్నర్స్ అందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఒక రోజు అండి. జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జూలై 9 వరకు 12 రోజుల పాటు నిర్వహించే శారీస్ ఎక్స్పోను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. ఇప్పటి వరకు సినిమా ఈవెంట్స్ను విజయవంతంగా నిర్వహించిన శ్రేయస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు సరికొత్త వెరైటీస్తో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పో కూడా విజయవంతం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. జూలై 9వ తేదీ వరకు 12 రోజుల పాటు జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించే శారీస్ ఎక్స్పోను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులతో కలిసి శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. శ్రేయస్ శ్రీనివాసరావు, స్వాతి తదితరులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సినిమా ఈవెంట్స్ విజయవంతంగా చేసిన శ్రేయస్ గ్రూప్ శ్రీనివాసరావు శారీస్ ఎక్స్పో నిర్వహణకు దిగడం, అలాగే సామాజిక బాధ్యతగా రైతులకు చేయూతనివ్వాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. సరికొత్త డిజైన్లతో కూడిన చీరలను తక్కువ ధరకే ఎక్స్పోలో అందించడం వలన సామాన్యులు కూడా వినియోగించుకుంటారని అన్నారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఉత్పత్తిదారులకే శారీస్ ఎక్స్పోలో చీరలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని, ఎక్స్పో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం స్టాల్స్ని మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, ముప్పిడి పరిశీలించారు. బిల్డర్ పూడి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. శ్రీగ్రాకోలపు సీతారామాంజనేయులు తొలి కొనుగోలు చేశారు. వర్ధమాన నటి హారిక విచ్చేసి స్టాల్స్ని పరిశీలించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రేయస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ తొలిసారిగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పోలో కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద తక్కువ ధరలకే శారీస్ లభ్యమవుతున్నాయని అన్నారు. బెనారస్, బెంగళూరు, కంచి, సూరత్, ఉప్పాడ, మంగళగిరి, నారాయణపేట శారీస్ సరికొత్త వెరైటీస్తో లభిస్తాయని తెలిపారు.
ఎక్స్పో సందర్భంగా జూలై 6వ తేదీన కిడ్స్ ఫ్యాషన్ షో, 7వ తేదీన కిడ్స్ డాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్, 9వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వివరించారు. అనేక కార్యక్రమాలని అవలేలుగా నిర్వహించినటువంటి మరో యువ మిత్రుడు శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రేయస్ మీడియా అనగానే మనకు తెలిసేది పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి సినిమాల నుంచి చిన్న హీరోల వరకు అనేక సినిమా ఈవెంట్లని అత్యద్భుతంగా కళ్ళు పెరిమిట్లు గురిపే విధంగా నిర్వహించేటువంటి విధానం. ఎప్పుడు చూసినా ఏ సినిమా ఫంక్షన్ చూసినా కూడా వెనకాల కనపడేది మనకి శ్రేయస్ మీడియా. అందువల్లే దానికి పెద్ద ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. చాలామంది ఎవరైతే టీవీ చూసేవాళ్ళు ఉంటారో, సినిమా ఫంక్షన్లు చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ శ్రేయస్ మీడియా చాలా చిరపరిచితం. అటువంటి శ్రేయస్ మీడియా వారు ఒక పక్కనటువంటి కార్యక్రమాలు, భారీ స్థాయి కార్యక్రమాలు చేసుకుని మరో పక్కన ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ ఎక్స్పోను ఏర్పాటు చేయడం. ఇందులో కూడా చాలా మనం కావాలనుకుంటే ఉప్పాడ వెళ్ళి కొనుక్కోవాల్సిన చీరలో, లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళి కొనుక్కోవాల్సిన చీరలు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక చోట అన్ని రకాల బ్రాండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి వీటన్నింటినీ తీసుకురావడం అనేటువంటి వారు చేసినటువంటి మంచి ఆలోచన. దీన్ని రాజమండ్రిలో ప్రారంభించడం అనేటువంటిది మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా కూడా నేను మనవి చేస్తూ, సోదరులు వాసు గారు చెప్పినట్టుగా ఒక మంచి ఆలోచన. ఆషాఢ మాసం అనగానే అంతా కూడా లేడీస్ అంతా కూడా ఈ యొక్క బట్టల విషయంలో కానీ, షాపింగ్స్ విషయంలో కానీ ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారో పూర్వం నుంచి మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా తెలిసినటువంటి, ఇతర రంగాల్లో ఏ విధంగా అయితే కనుక వీళ్ళు ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉందో, ఒక ఫేమస్ కాబట్టి శ్రీనివాసన్న వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కూడా గతంలో కూడా చాలా అద్భుతంగా ఉంటున్నది ఇందుగా మన మిత్రులు చెప్పారు. అదేవిధంగా ఈ రంగంలో కూడా ఈ ఆషాఢ మాసంలో తీసుకున్నటువంటి ఈ యొక్క సారీస్ సంబంధించినటువంటి కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. మీరే కార్యక్రమం చేసినా, ఏ బిజినెస్లోకి వెళ్ళే కానీ చక్కగా ఆ భగవంతుడు మీకు ఎప్పుడు కూడా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మీకున్నటువంటి గుడ్విల్తో కూడా మార్కెట్లో మీరు బ్రహ్మాండంగా కూడా పనిచేయగలరని చెప్పిన ఒక నమ్మక విశ్వాసం, మీరు గతంలో చేసినటువంటి యాక్టివిటీస్ కానీ మీకున్నటువంటి పేరు ప్రఖ్యాత విషయంలో కూడా ముందుకు వెళ్తారని చెప్పని నమ్మక విశ్వాసం కూడా మాకు అందరికీ కూడా ఉంది. శ్రేయస్ మీడియా ఎక్స్పోకి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అన్న కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వర గారికి, ఇతర పెద్దలకు, ఆహ్వానించిన సోదరుడు శ్రీనివాస్కి, విచ్చేసిన వారందరికీ నమస్కారం. మీడియా వారికి ధన్యవాదాలు. శ్రేయస్ మీడియా అనగానే మాకు అందరికీ తెలిసేది మూవీ ప్రొడక్షన్ యూనిట్ కింద, లేకపోతే మూవీ లాంచ్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మా మహానాడు కూడా శ్రేయస్ వారు చేసిన కార్యక్రమాలు గుర్తున్నాయి. ఎక్స్పోస్లోని ఈ వెర్టికల్ స్ట్రెచ్ ఉందనేది మాకు ఇప్పుడు దాకా తెలియదు. అది కూడా ఫస్ట్ టైం మాకు తెలిసే విధంగా రాజమండ్రి సిటీలో అవ్వడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా శ్రేయస్ గ్రూప్ మంచి యాక్టివిటీస్ చేయాలని ఇప్పుడే చెప్తా ఉన్నారు. రైతాంగం మీద కూడా ఎక్స్పోస్ ఉంటాయని, అంటే అదొక సామాజిక బాధ్యత. ఏదో మూవీ ఈవెంట్ చేసాం, ఎక్స్పోజ్ చేసేసామని కాకుండా రైతాంగానికి కూడా సంబంధించిన ఎక్స్పోజ్ చేయాలని ఒక ఆలోచన రావడం శ్రీనివాస్ గారిని తప్పకుండా అందరూ అభినందించాలి. శ్రేయస్ గ్రూప్ తప్పకుండా ఫ్లరిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించినందుకు ఆయనకి, ఆయన టీం అందరికీ కూడా ధన్యవాదాలు. మేము కొత్తగా స్టార్ట్ చేసిన కొత్త వర్టికల్ శ్రేయాస్ గ్రూప్లో ఇంతకుముందు శ్రేయాస్ మీడియా అని మా కంపెనీ ఉందండి. శ్రేయాస్ మీడియా నుంచి మూవీ ఈవెంట్, ప్రమోషన్స్, పొలిటికల్ ఈవెంట్స్, గవర్నమెంట్ ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్ చేస్తున్నాము. అండ్ గుడ్ సినిమా గ్రూప్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది, మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాము. డిజిటల్ కంపెనీ ఉంది, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, బ్రాండింగ్ ఉంది. ఇలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. శ్రేయాస్ గ్రూప్లో బ్రోచింగ్ అనే యాప్ ఉంది, బ్రోచింగ్ సోషల్ మీడియా యాప్. ఇలా సో మెనీ వర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రేయాస్ గ్రూప్లో కొత్తగా శ్రేయాస్ ఎక్స్పో అని ఒక కొత్త వర్టికల్ స్టార్ట్ చేశాము.
దాంట్లో భాగంగా రీసెంట్గా యుఎస్లో ఒకటి రియల్ ఎస్టేట్ ఎక్స్పో అనౌన్స్ చేశాము. అది సెప్టెంబర్ నుంచి యుఎస్లో 12 సిటీస్లో జరగబోతుంది. శ్రేయాస్ ఎక్స్పోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పో, అలాగే శారీ ఎక్స్పో అని ఒక డివిజన్. ఇలా ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్, జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ అగ్రిటెక్ ఎక్స్పోస్, ఇలా డిఫరెంట్ ఎక్స్పోస్ ఉండబోతున్నాయి. ఓవరాల్గా శ్రేయాస్ ఎక్స్పో మోటో ఏంటంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ సిటీలో, ఎవ్రీ వీక్ ఏదో ఒక ఎక్స్పో ఉంటుందండి. మాది శారీ ఎక్స్పో అనేది ఫస్ట్ రాజమండ్రితో స్టార్ట్ చేస్తున్నాము. ఇది సీజన్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ సిటీ, నెక్స్ట్ భీమవరం, నెక్స్ట్ కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఇలా ఎవ్రీ మంత్ ఎక్స్పో జరగబోతుంది శారీ ఎక్స్పో. దీనికి శారీ ఎక్స్పోకి స్వాతి హెడ్ చేయబోతుంది కంప్లీట్గా శారీ ఎక్స్పో డిపార్ట్మెంట్ని. అలాగే రాజమండ్రిలో మాకు అత్యంత ఆప్తులు మా రెవల్యూషన్ శ్రీనివాస్ పూడి గారు ఇక్కడ మాతో పాటు ఉన్నారు. ఆయన ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ మా రాజమండ్రిలో పిల్లల్లా నిలబడ్డారు. అలాగే మా శ్రేయాస్ గ్రూపులో అన్ని వర్టికల్స్ ఫోన్ లాగా ఉంటారు. ఆయనకి వీడియో స్పెషల్ థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. ఇప్పటి వరకు మేము ఏ ఈవెంట్ చేసినా మీ సపోర్ట్ చాలా బాగుంది. అంటే ఈ ఈవెంట్ కి కూడా అంతే సపోర్టివ్ గా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే శారీస్, మీకు తెలుసు ఇండియన్ కల్చర్ లో శారీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికి సెట్ అయ్యే ఒకే ఒక కాస్ట్యూమ్ అంటే అది శారీ. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి. అండ్ మేము ఇది కమర్షియల్ గా కాకుండా కాస్ట్ టు కాస్ట్ లాగా, ఎందుకంటే మీరు చాలా ఈవెంట్స్, చాలా ఎక్స్పోజ్ చూసి ఉంటారు ఇప్పటి వరకు. బట్ ఇది కాస్ట్ టు కాస్ట్ అంటే అందరికీ అందుబాటులో. ఇప్పుడు మీరు ఏ షాప్ కి సేమ్ శారీ కొనడానికి వెళ్ళినా చాలా ఎక్స్పెన్సివ్, డబుల్ టు ట్రిపుల్ రేట్ ఉంటుంది. మా దగ్గర మాత్రం కాస్ట్ టు కాస్ట్ ఉంటుంది. 100% అది మాత్రం అష్యూరిటీ మేము ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ప్రతిదీ కూడా మేము అందరికీ అందుబాటులో తేవాలి అని, అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే కొన్ని శారీస్ అందుబాటులో ఉంటాయి అలా కాకుండా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే అందరికీ మంచి చీరలు కట్టుకోవాలనుకునేది అందరికీ ఉంటుంది, ఆడవాళ్ళందరికీ. బట్ కొంతమంది ఎఫోర్డ్ చేయలేకపోతారు, కొంతమంది ఇంత కాస్ట్లీ పెట్టి కొనలేకపోతారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ప్రజలకు నష్టం కలిగించే పనులు తమ పార్టీ వారు చేసినా ఊరుకోబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేస్తోందని, అడుగులు వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఆదిమదిబ్బ వాంబే గృహాల వద్ద టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు అధ్యక్షతన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మీ పిల్లల భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికి తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్ కోసం కోరడం జరిగిందని, అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మీ భద్రత కల్పించడంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, ఆకతాయిల ఆగడాలు అరికట్టడం వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాడు చెప్పాం. నేడు ఆచరణ దిశలో అడుగులు వేయడం జరుగుతున్నట్లు తెలియజేశారు. ఆకతాయిలు చేసే అనేక ఆగడాలు, పిల్లల్ని ప్రలోభ పెడుతున్న అనేక ఘటనలు మహిళలు మా దృష్టికి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. మహిళల ఆశీర్వచనం వల్లనే అధిక మెజార్టీతో గెలుపొందడం జరిగిందని, వారికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వారికి అన్ని విధాలుగా భరోసాగా భద్రత కల్పించడం మా బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. ఆగడాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో, సమాజంలో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని, వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబర్ 8693934567కు ఫోన్ చేయవచ్చునని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ, పోలీస్ అధికారులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట అలాగే ఉంది.
రేపు భవిష్యత్తులో కూడా అలాగే ఉంచుతాం, మీకు అలాగే అండగా నిలబడతాం. అలాగే ఎక్సైజ్ కూడా వచ్చారు. ఇప్పుడు ఈరోజు మన కార్యక్రమం మీ భద్రత మా బాధ్యత. తిరిగేటప్పుడు చాలా మంది మహిళలు ఎలక్షన్ అప్పుడు కానీ దాని ముందు కానీ తిరుగుతున్నప్పుడు అనేవారు, సార్ సాయంత్రం అయితే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఆకతాయిలు ఎక్కువైపోతా ఉన్నారు, ఇళ్ల దగ్గర ఉంటా ఉన్నారు, మాట వినట్ల, గట్టిగా గదమాయించామంటే ఒకరిద్దరు 10 మందిని ఇంకో ప్యాక్ని తెచ్చుకొని మా మీద గొడవాడుతున్నారు. వాళ్ళు పాడవడమే కాకుండా మా ఇంటిలో ఉన్న చిన్నపిల్లలు పాడు చేస్తున్నారని మీరు అదే పని మీద అన్ని చెప్తా ఉన్నారు. ఈరోజు 72,000 మెజార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు వచ్చిందంటే దాంట్లో కీలకమైన పాత్ర మీ మహిళలందరిదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మా పైన బాధ్యత. మహిళలు ఈ నగరంలో సురక్షితంగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా పెట్టా. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి నేను తీసుకుంటానని ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా కానివ్వండి, నేను ఆన్ రికార్డ్, ఇక్కడ మీడియా వారు కూడా ఉన్నారు, చెప్తా ఉన్నా, ఆ కార్యక్రమంలో భాగంగా దురదృష్టవశాత్తు అతను నా పార్టీలో ఉన్నవాడైనా సరే ఉపేక్షించనని మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా. విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ ద్వారా వారి జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని చిన్నతనంలో క్రమశిక్షణను అలవర్చుకుంటామని, జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ఎంతో తోడ్పాటునిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటునందిస్తుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో లేనన్ని మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తుందని, ఆ దిశగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నామని అన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల క్రీడా కార్యక్రమాల నిర్వహణకు చక్కని క్రీడా స్థలం ఉందన్నారు. నిన్నటి వరకు జిల్లా పరిషత్ పాఠశాలలకు స్టేజ్ కొరత ఉన్నప్పటికీ రోటరీ క్లబ్ సంపూర్ణ సమగ్ర సహకారంతో స్టేజ్ నిర్మాణాన్ని అందించి పూర్తి చేస్తున్నందుకు రోటరీ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. విద్యార్థుల జీవితంలో ఎదగాలనే ఆలోచనతో స్పష్టమైన అవగాహన ఎంతో అవసరమని అన్నారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన ఆత్మన్యూనతకు లోను కాకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. విద్యార్థుల తమలో అంతర్లీనంగా నిగూఢమైన క్రీడలు, కళల పట్ల ఆసక్తి చూపితే జీవితంలో వారి ఎదుగుదలకు ఎంతో చేకూర్చుతాయని అన్నారు. స్కూల్ అనేది పవిత్రమైన దేవాలయమని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, అప్పుడే మనం విజయాన్ని సాధిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మంచి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో పాటు వారి కన్నీటిని తొడవాలని మంచి ఆలోచనతో సొంత డబ్బులతో పార్టీని నడుపుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కిట్స్, 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ శ్రేణి అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు మెమంటోలు అందించి సత్కరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ప్రెసిడెంట్ బొల్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ₹1,00,000తో నూతనంగా నిర్మించబడిన స్టేజ్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించి అనంతరం విద్యార్థులకు కంటి పరీక్షలు, ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. గత ఏడాది 10వ తరగతిలో నిడదవోలు పట్టణంలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. తదుపరి గవర్నమెంట్ బ్యాగ్స్, బుక్స్ గల కిట్లను మంత్రి విద్యార్థులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ కొమ్మన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ రంగా రమేష్, రోటరీ సెంట్రల్ పాస్ట్ ప్రెసిడెంట్ బిఎన్వి ప్రసాద్, బూరుగుపల్లి సత్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయులు చెరుకూరి పద్మ, పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ నిడదవోలు సెంట్రల్ అధ్యక్షులు మిత్రులు బొల్లా శ్రీనివాస్ గౌడ్ గారు, ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ఆదిబాబు గారు, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి చెరుకూరి పద్మ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పుర ప్రముఖులు శ్రీ కొమ్మన వెంకటేశ్వరరావు గారు, శ్రీ రంగా రమేష్ గారు, శ్రీమతి పుష్ప గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపకేతర సిబ్బంది అందరికీ, విచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ, వితరణతోటి ఈ ప్రాంతానికి ఈ పాఠశాలకి సౌకర్యాలు కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిన్నారులు ఎవరైతే ఈ పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున చదువుకుంటున్నటువంటి చిన్నారులు బాలికలందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాను. మొట్టమొదటిగా చెప్పదలుచుకుంటే, నాకు ఇక్కడికి రాగానే బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఇవాళ బయట చూస్తే తైల సంస్కారం లేనటువంటి చింపిరి జుట్లతోటి అది ఫ్యాషన్ అనుకుని ఆడపిల్లలు తయారవుతున్నటువంటి సందర్భంలో చక్కగా తలదూకుని 2 జడలు వేసుకుని నిజమైన విద్యార్థులుగా కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి రాజమండ్రి అర్బన్ 8వ మండలంలో స్థానిక 41వ వార్డుకు చెందిన నందివాడ సత్యనారాయణ మరికొందరు బీజేపీ పార్టీలో తిరిగి చేరారు. బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు సమక్షంలో నందివాడ సత్యనారాయణ ఆయన అనుచరులు బీజేపీలో చేరారు. గతంలో బీజేపీలో పనిచేసిన నందివాడ సత్యనారాయణ కొన్ని నెలల క్రిందట వైసీపీలో చేరడం, తిరిగి సొంత గూడు లాంటి బీజేపీ పార్టీలోకి తిరిగి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కొరగంటి సతీష్, బేతిరెడ్డి ఆదిత్య, వీర వీరాంజనేయులు, కొండపల్లి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి, సమన్యాయం చేసుకుంటూ సహకారం అందించాలి, కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీసులోనే నిర్వర్తించాలి, విధుల నిర్వహణలో అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. వైసీపీ రాజమహల్స్ కి సొమ్మెక్కడిది, కార్పొరేషన్ రుణ అధికారులు చోద్యం చూసారా, ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు. జగన్ అవినీతికి అంతే లేదు, సహకరించిన అధికారులెవ్వరిని వదిలిపెట్టబోము. వైసీపీ ఆఫీస్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యలు. అంతర్జాతీయ పోటీల్లో రాణించాలి. రాజమహేంద్రవరంలో 10వ ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ ఉషా ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలు ప్రారంభంలో వక్తల పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.